దీన్ని ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ లేకపోతే పోలీసు వారు కలిసికట్టుగా ఎలిమినేట్ చేయడానికి నన్ను చేసేటువంటి ప్రయత్నంలో భాగం అనేటువంటిది కూడా అనిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు సబబు? నిజంగానే నన్ను చంపేయాలంటే చెప్పండి, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అక్కడికే వస్తాం. ఇంతేగాని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం సరైనది కాదు. రెండోది, ఇవాళ ఇంకోటి చెప్తే ఆశ్చర్యం, ఒక వారం రోజుల క్రితమే నా పక్కనే ఉండి చుట్టుపక్కల ఉండేటువంటి వారందరి యొక్క వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడం జరిగింది. ఎక్కడో సింగినగర్లో ఉండేటువంటి ఆవిడని తీసుకొచ్చి రామకృష్ణాపురంలో ఇంటి పక్క గొడవ జరిగితే వాటిపైన పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమా? 7-8 కుటుంబాలతో సహా ఊరు విడిచి వారు పారిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటేనే పోలీసు వ్యవస్థ భయభ్రాంతుల్ని నన్ను కానీ నా చుట్టుపక్కల ఉండేటువంటి వారందరినీ కూడా భయభ్రాంతులు చేయాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వ పెద్దల యొక్క అండతో వారి యొక్క ఆదేశాలతో పోలీసు వ్యవస్థ చేస్తుందా అనేటువంటిది కూడా కనపడుతూ ఉంది. నిజంగా ఇంటి పక్కన తగదైతే కేసు పెట్టుకోవచ్చు, తప్పలేదు. కానీ ఎస్సీ అతను ఆవిడని తీసుకొచ్చి పెట్టడం అని అంటే ఇంత దారుణం లేదు. ఇది నా చూస్తామంటే ఇది అన్నీ మానేసి రాజకీయాలుగానే మామూలుగానే జగన్ గారితో ప్రయాణం చేస్తున్నటువంటి అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేయటం, రావడంతోనే కేబుల్ తీసేసుకున్నారనేటువంటి. అదే ఆ ఎస్సీ ఎస్టీ కేసు ఒక పక్కన పెట్టి ఆ వ్యక్తులకి కేబుల్ ఫీల్డ్ ఉంటే కేబుల్ బాక్సులతో సహా తీసుకెళ్ళిపోయారు. గవర్నమెంట్కి సంబంధించిన ఏపీఎస్ఎఫ్ఎల్ బాక్సులు కూడా తీసుకెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. అంటే దీని అర్థం ఏంటి? ఆర్థికంగా కూడా నా చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరినీ నష్టపరచాలని, నన్ను ఇబ్బంది పెట్టాలని, భయభ్రాంతులు క్రియేట్ చేయాలని, నన్ను ఎలిమినేట్ చేయాలనేటువంటి చూస్తున్నది. ఇది సరైనటువంటి కాదు అనేటువంటి నా భావన. ఈ ఆవేదన నేను వ్యక్తపరుస్తున్నానంటే గతంలో అయితే కనుక నా జోలికి కూడా వచ్చేవాళ్ళు కాదేమో మరి. కానీ ఇవాళ ఈ పరిస్థితిలో కామ్గా ఉండేటువంటి పద్ధతిలో ఈ రకంగా చేస్తానంటే సరైనది కాదన్నా. పోలీసు వారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దీనిపై వెనక ఉండేటువంటి అందరినీ కూడా చెక్ చేయమని కూడా కోరుతున్నాను.